పాత్రికేయులకి ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రత్యేక హోదాలో ఏముంది, దానివల్ల అదనంగా ఏం వస్తాయో చెప్పమంటున్నాడు. ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేంటి, దేశంలోనే నేనే సీనియర్ నేతను, నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈయన మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేక మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడికి ప్రత్యేక హోదా వస్తే ఏంటి లాభాలని తెలిసినప్పుడు ప్రపంచ మేధావిని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు తెలియట్లేదని నేను అడుగుతున్నాను. నిజంగా ప్రజలు పిచ్చోలనుకుంటున్నాడేమో. ఈ నవనిర్మాణ దీక్షల పేరుతో నయవంచన దీక్షలు చేస్తూ ఏ విధంగా ప్రతిరోజు అబద్ధపు మాటలు చెప్తూ పబ్లిసిటీ స్టంట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు అనుకున్నప్పుడు ఆయన తన మేనిఫెస్టోలో ఎందుకు పెట్టాడని నేను అడుగుతున్నా. అంటే ఎలక్షన్లో గెలవడానికి ప్రజల్ని మోసం చేయడానికి పెట్టావా అని నేను అడుగుతున్నా. అలాగే ప్రత్యేక హోదా వల్ల లాభం లేకపోతే నువ్వు, పవన్ కళ్యాణ్, మోడీ గారు తిరుపతిలో వెంకన్న సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పావు? అంటే భగవంతుడి మీద ఒట్టు పెట్టి భగవంతుడికే పంగనామాలు పెట్టాలన్న ప్రయత్నం చేసావా అని నేను అడుగుతున్నాను. అలాగే ప్రత్యేక హోదా వలన ఏమీ రాకపోతే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం ఎందుకు చేసావని నేను అడుగుతున్నాను. అలాగే ఢిల్లీకి నీ పనుల మీద, నీ అవసరాల మీద చీకట్లో కేంద్ర మంత్రుల కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తూ ఏదో రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసమే 22 సార్లు వినతి పత్రాలు ఇవ్వడానికే వెళ్ళానని ఎందుకు చెప్పుకున్నావు నేను అడుగుతున్నాను. అసలు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేకపోతే 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అని ఎందుకు అడిగావు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నా. నిజంగా ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం ఉంది, దానివల్ల ఎలాంటి ఒక ఉపయోగం మనకు ఉంటుంది అనేది ఉత్తరాఖండ్, హిమాచల్ వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. నిజంగా ఈ ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలకి ఎలాంటి రాయితీలు వస్తాయి, ఎలాంటి మంచి జరుగుతుందో హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టిన మీ పార్టీ నాయకులైన సృజనా చౌదరి, గల్లా జయదేవ్, ఆంజనేయులు గారు, సీఎం రమేష్ గారిని అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే హోదా లేని ఆంధ్రప్రదేశ్లో పెట్టకుండా మీరు అధికారంలో ఉండి కూడా హోదా ఉన్న రాష్ట్రాల్లో పెడితే ఎలాంటి రాయితీలు వస్తాయి, ఎలాంటి మంచి జరుగుతుందో వాళ్ళని అడిగితే కూడా మీకు బాగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నా. ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు జగన్ గారు ప్రత్యేక హోదా మీద మనం డిస్కస్ చేయాలి, దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మనం నిలదీయాలి అని అడిగితే ఆ డిస్కషన్ చేయకుండా పారిపోయిన నువ్వు ఈరోజు హోదా వల్ల ఏం లాభం, అదనంగా ఏం వస్తుందని అడగటం నీ సిగ్గుమాలిన రాజకీయాలకి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ప్యాకేజీ గొప్పది అంటున్నావు. నువ్వు తెచ్చిన ప్యాకేజీ వల్ల ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వగలిగావు, ఎన్ని పరిశ్రమలు తీసుకురాగలిగావు, అసలు ఈ 6 నెలల్లో ప్యాకేజీ అంటూ ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పగలవా చంద్రబాబు నాయుడు? అసలు 2014 జూన్ 21వ తేదీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లో గవర్నర్ గారి స్పీచ్, మీరు రాసి ఇచ్చిన స్పీచ్ ఇది. దాంట్లో క్లియర్గా మీరు చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదానిచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం శీఘ్రతరం చేయాలి. అంటే ప్రత్యేక హోదాని ఏదైతే ఇస్తామన్నారో దాన్ని తొందరగా చేసివ్వండి. ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను అనుసరించి 15 సంవత్సరాల కాలానికి పారిశ్రామిక ప్రోత్సాహాలు, రాయితీలు మంజూరు చేయవలసిందిగా కూడా ప్రభుత్వాన్ని, అంటే నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పి రాయటం జరిగింది. అంటే ఆ రోజు నీకు తెలుసు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో ఉంది, దాన్ని త్వరితంగా చేయాలి, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు చేస్తేనే ఈ రాష్ట్రం ముందుకు నడిచే అవకాశం ఉంటుందని తెలుసు కాబట్టి ఆ రోజు పెట్టావు, గవర్నర్తో చెప్పించావు. అది కాకుండా కింద ఇంకొక పాయింట్ మీరే పెట్టారు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి మరొక ముఖ్యమైన అభ్యర్థన ఏమిటంటే
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చినట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఆమోదించడం అట్టి ప్యాకేజీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. అంటే ప్రత్యేక హోదా వేరే, ప్రత్యేక ప్యాకేజీ వేరే, ఈ రెండు కలిపి ఇస్తేనే చిన్నాభిన్నమైన ఈ రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది, ప్రజలు అభివృద్ధి బాట పడతారు అని చెప్పి ఆ రోజు మీరు పెట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు ప్రత్యేక హోదా వల్ల ఏం లాభం అని మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన మీరు ఈరోజు గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేక మీ ప్రత్యేక హోదా అయిన ముఖ్యమంత్రి హోదాను కాపాడుకోవడం కోసం 5 కోట్ల ప్రజల ప్రత్యేక హోదాని ఈరోజు గాల్లో కలిపేసి భూస్థాపితం చేసేసింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రత్యేక హోదా కోసం 3 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పోరాటాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళి తెలుగువాడి సత్తాను చూపించి, అదేవిధంగా మీరు చూస్తే ప్రతి జిల్లాలో కూడా విద్యార్థుల్ని చైతన్యవంతులు చేసి ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎంత ఉధృతంగా తీసుకువెళ్లారో కూడా అందరం చూస్తూనే ఉన్నాం. అలాంటిది చంద్రబాబు నాయుడు తన తప్పుడు సమాచారం, అబద్ధాల గ్రోత్ రేట్తో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రానికుండా చేయాలన్న ప్రయత్నం చేస్తుండటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చాలాసార్లు చెప్తున్నాడు, మన రాష్ట్రంలో మీరు చూస్తే రాజధాని లేదు, 3 సంవత్సరాలుగా కరువు, హుదూద్ తుఫాన్లు, భారీ వర్షాలతో అతలాకుతం అవుతుంటే ఈరోజు దేశంలోనే గ్రోత్ రేట్లో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పడం ఎంత సిగ్గుచేటు, ఎంత అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన పబ్లిసిటీ ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అమెరికాతో వృద్ధి రేట్లో పోటీపడి ముందుకు వెళ్ళింది అని చెప్తుంటే వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అనే కొత్త సామెత ఏపీలో తిరుగుతోంది. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళే 2014 మొదటి అసెంబ్లీలో చెప్పారు ఎంత రెవెన్యూ డెఫిసిట్ ఉందనేది. 16,073 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఉంది. సో పైబడిన ఒక ప్రత్యేక గ్రాంట్ను సమకూర్చవలసిందిగా నా ప్రభుత్వం కేంద్రాన్ని కోరడమైంది అని. మరి అంత లోటు బడ్జెట్ ఉన్న నీకు మేము ఇవ్వాల్సింది 16,073 కోట్లు కాదు, మేము ఇవ్వాల్సింది 4,117 కోట్లు మాత్రమే అంటే నువ్వు గట్టిగా నోరు తెరిచి కూడా అడగలేకపోయావు కేంద్రాన్ని. లేదు మాకు రావాల్సింది ఇంత, మేము ఇచ్చింది లెక్క ఇంత, దీంతో ఎలా సరిదిద్దుకుంటాము. ఈరోజు మనకి 16,000 రూపాయలు జీతం వస్తుంది అనుకోండి, మనం నెల రోజులు పనిచేసాం, 16,000కి బదులు 4,000 ఇచ్చి నీకు ఇంతే ఇవ్వగలం, నీ పనికి ఇంతే అవుతుంది, ఎట్లా ఒకట్లా సర్దుకో అంటే ఆ మనిషి ఆ కుటుంబాన్ని ఎలా నడిపించగలడు నెల రోజులు అనేది ఒకసారి ఆలోచించండి. ఏమన్నా అంటే నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పుకుంటున్నాడు. ఎవరు అడిగారు నిన్ను? ఈరోజు నువ్వు చెప్పేది చూస్తుంటే ఇప్పుడు 16,000 కోట్లు ఇవ్వాలి అని మీరు పెట్టి అది ఇవ్వలేదు కాబట్టి ఇవ్వాల్సి ఉంటుందని గట్టిగా కేంద్రాన్ని అడగలేకపోతున్నారు అంటే భయపడి అడగలేకపోతున్నారా? లేక 4,000 ఇచ్చింది తీసుకొని సర్దుకుంటున్నారు అంటే 4,000 తీసుకోవడానికి భయపడటం లేదు అని చెప్తున్నారా? దేనికి భయపడటం లేదు? 16,000 అడగటానికి భయపడటం లేదా? 4,000 తీసుకోవడానికి భయపడటం లేదా? నిజంగా చాలా సిగ్గుచేటు ఏంటంటే నేను పెద్ద సీనియర్ నేతని అని ఒక భజన చేసుకుంటూ ఉంటాడు. ఈ 3 సంవత్సరాల్లో మనం చూస్తున్నాం ఒక ముఖ్యమంత్రికి సీనియారిటీ కాదు సిన్సియారిటీ ముఖ్యం అనేది చంద్రబాబు నాయుడు గారు ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కూడా పార్టీని పెట్టిన సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు. మరి సీనియారిటీ ఉన్న ఆ నాయకుడు ఎందుకు పొడిచి దించేసావని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. నిజంగా సీనియారిటీ ప్రకారమే మీరు తీసుకోవాలి అంటే మీ పార్టీలో మీ శాసన మండలిలో యనమల గారు ఉన్నారు, అలాగే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, మీకన్నా సీనియర్లు ఆ పార్టీలో. మరి ఎందుకు వాళ్ళు ముఖ్యమంత్రి కాకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యారు? 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయితే అది సీనియారిటీ అనరు, ఫెయిల్యూర్ అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు సీనియారిటీ అంటే కన్నం వేసుకునే దొంగ గజ దొంగ అయినట్టు, ఆ తర్వాత బందిపోటు దొంగ అయినట్టు అదొక సీనియారిటీ అనుకుంటారు. అలా కన్నం దొంగ గజ దొంగ బందిపోటు అయితే ఎంత నష్టమో ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి అవినీతిపరుడు
అవినీతిలో సీనియారిటీ తీసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కూడా అంతే నష్టం జరుగుతుందనేది కూడా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆయనకి నరేంద్ర మోడీ మీద ఎప్పటి నుంచో కసి ఉందనుకుంటాను. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈయన ప్రధానమంత్రి అవుతాడని. అందుకే అప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా రాష్ట్రానికి వస్తే ఆయన ఉరి తీస్తానన్నాడు. మళ్ళీ విధిలేని పరిస్థితుల్లో ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఈరోజు దేశంలోనే అందరికన్నా సీనియర్ నేతను నేను అంటే నరేంద్ర మోడీ కన్నా నేను సీనియర్ని అని ఆయన కించపరచాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టుంది. నిజంగా నీకు నరేంద్ర మోడీ మీద అంత కోపం ఉంటే డైరెక్ట్గా కామెంట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇండైరెక్ట్గా ఇలా కామెంట్లు చేసుకోవటం నాకు అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన నోటు కేసు కోసం దాంట్లో తప్పించుకోవడం కోసం ఇలాగే లేని గ్రోత్ రేట్లు చూపిస్తూ కేంద్రాన్ని తప్పుదారిన పట్టిస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాని మాత్రం రానికుండా చేస్తూ ఈ రాష్ట్ర విద్యార్థుల ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేయాలి అనుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వెనుకున్న మేమెవ్వరం కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలి, రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని కష్టాలైనా ప్రజలకి కష్టం రాకూడదనే ఎప్పుడూ కూడా వారి కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు. అలాంటిది ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు లాంటి తప్పుడు ప్రచారాలతో రానికుండా చేయాలనుకుంటే మాత్రం ఆయన్ని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి పోరాడే అన్ని పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు వచ్చినా సరే లేదా ఆయన ప్రత్యేక హోదా గురించి పోరాటం చేస్తాము అంటే జగన్ గారు అసెంబ్లీలో ముందే చెప్పారు, మేము వెనకైనా ఉంటాం ప్రత్యేక హోదా గురించి మీరు పోరాడితేనే, ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము వెనకాడమని చెప్తున్నాను. ఏమని విమర్శలు చేశారు? వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చిందా లేదా అనేది కాదండి. ఇక్కడ 3 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్న ఒకే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే అన్ని జిల్లాల్లో విద్యార్థుల్ని చైతన్యపరిచి ఈ ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, విద్యార్థుల జీవితాల్లో ఎలా వెలుగును నింపగలమని చెప్పి చాలా క్లారిటీగాతో ఆయన మాట్లాడటం జరిగింది. అలాగే మొన్న ఢిల్లీకి వెళ్ళి మరి మోడీ గారితో కూడా ఈ ప్రత్యేక హోదా వల్ల ఈ రాష్ట్రం ఎలా ముందుకు నడుస్తుంది, ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఎన్ని నష్టాల్లో ఎన్ని కష్టాల్లో ఉందో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న మరి నమ్మకం వాళ్ళ ఉంది. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడి 3 సంవత్సరాల తర్వాత సడన్గా వచ్చేదో ప్రత్యేక హోదా గురించి మీటింగ్ పెట్టి మేము రాలేదు అంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఎవరిని హైజాక్ చేయలేరండి. నిజంగా సిన్సియారిటీతో ప్రజల కోసం ప్రజా సమస్యల గురించి ఎవరు పోరాడినా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళ నవనిర్మాణ దీక్షలను ఒకసారి చూసుకోమనండి. ముఖ్యమంత్రి గారు పెట్టిన బెంచ్ సర్కిల్లో మీటింగ్లో పట్టుమని 1000 మంది కూడా రాకుండా ఖాళీ కుర్చీలతో మరి ఈరోజు అన్ని నేషనల్ మీడియాతో సహా లోకల్ మీడియా వరకు వేసినా కూడా సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ బలం తగ్గింది అంటున్నారు. ఈరోజు నియోజకవర్గ ప్లీనరీల్లో కూడా వైఎస్ఆర్సీపీ పెట్టిన వాటిల్లో వేలాది మంది కార్యకర్తలు నాయకులు వచ్చి పాల్గొంటున్నారు అంటే ఈరోజు మేం బలం తగ్గిందా, మీ బలం తగ్గిందా? ముందు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోమనండి. పబ్లిసిటీ సంటులో తన వెనక ఉన్న కార్యకర్తలు నాయకులు ఈరోజు తన మీటింగ్కి రాకుండా ఎక్కడ రాహుల్ గాంధీ మీటింగ్ వెళ్ళిపోతున్నారో చూసుకుంటే భవిష్యత్తులో ఆయనకి గండం ఉండదు. నిజంగా అండి ఈరోజు విశాఖలో జరిగిన భూ కబ్జా నాకు తెలిసి దేశంలోనే జరిగిన ఒక పెద్ద భూ కుంభకోణం అని చెప్పచ్చు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, అలాగే మంత్రి గంటా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు పీలా గోవింద్ గారు, బండారు సత్యనారాయణ గారు, అలాగే వెలగపూడి రామకృష్ణ బాబుల పాత్ర ఈ భూ కబ్జాలో ఉంది అని చెప్పి వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వింటున్నాం మనం.
ఎందుకంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు, అలాగే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు, అలాగే కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ 1000 ఎకరాల భూ కబ్జా జరిగిందని క్లియర్ కట్గా ప్రకటించారు. అంటే మరి వైజాగ్లో ఎలాంటి భూ కబ్జాలు జరుగుతున్నాయో మనం చూసాం. ఈరోజు నాకు తెలిసింది ఒకటే, తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు శవాల మీద చిల్లర ఏరుకునే అంత దిగజారిపోయారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. హుదూద్ లాంటి మహా విషాదం వెనుక కూడా వీళ్ళు భూ కబ్జాలు చేసుకొని మరి ఏ విధంగా ఆ ప్రజలకి మోసం చేశారు. 233 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను కూడా ఈరోజు లేకుండా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు వారం రోజులు అక్కడే ఉండి బస్సులో పడుకొని ఏదో హుదూదుని అంతా కూడా మాయం చేశాడని కొంతమంది మహిళా ఎమ్మెల్యేలు, మగ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుంది రాత్రింబగలు ఆయన అక్కడ కూర్చొని ఏ విధంగా ఆ రికార్డులు మాయం చేసి ఈరోజు తన కొడుకు, తాను, తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు చేసిన ఆ భూ కుంభకోణాన్ని భూస్థాపితం చేయాలనుకున్నారో ఈరోజు వాళ్ళ మంత్రే అయ్యన్న పాత్రుడు చెప్పిన తర్వాత, కలెక్టర్ గారు చెప్పిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈరోజు లోకేష్కి, గంటా శ్రీనివాస్ గారికి దాంట్లో సంబంధం లేకపోతే 200 కోట్ల బ్యాంకు ఎగ్గొట్టిన గంట ఇంకెందుకు మంత్రిగా ఉన్నాడు? మొన్న నెల్లూరులో ఎమ్మెల్సీని తీసేశారు కదా, సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. మరి ఈయన ఎందుకు చేయట్లేదు? అంటే లోకేష్ కూడా దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి ఈయనని బయటేస్తే ఆయన్ని బయటేస్తాడు కాబట్టి ఈరోజు అందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈరోజు ప్రజల సొమ్ముని, రైతుల భూముల్ని ఏ విధంగా దోచుకుంటున్నారనేది కల్లారా కనిపిస్తుంది. నిజంగా ఈరోజు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, మీ కొడుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ భూ కుంభకోణంలో లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అలాగే నిజంగా నిన్న పర్యావరణ దినోత్సవాన్ని మొక్కలన్నీ కూడా ఇస్తున్నాడు. నిజంగా జనాలు వింటున్నారు కదా, నేను ఇంతకుముందే చెప్పాను కదా, వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. ఈరోజు రాజధాని పేరు మీద 3 పంటలు పండే 1,00,000 ఎకరాలను తీసుకొని 50,000 ఎకరాలని సింగపూర్ వాడికి సూట్ కేసుల కోసం అమ్మేసి పర్యావరణాన్ని అంతా భూస్థాపితం చేసేసి, కాలుష్యం చేసేసి ఈరోజు చెట్లు నాటమని ప్రతి ఒక్కడికి ఒక్కొక్క చెట్టు ఇవ్వటం. ఈరోజు కేవలం రాజధాని ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మీరు 3 లక్షలకు పైగా పంటలు పండే భూముల్ని మీరు లాక్కొని మొక్కలు నాటడం అంటే జనాల చెవిలో కాలీఫ్లవర్లు పెట్టడం కాదా చంద్రబాబు నాయుడు? కసాయివాడు జీవహింస చేయకూడదని ఉద్యమం చేస్తే ఎలా ఉంటుందో 3 పంటలు పండే భూముల్ని దౌర్జన్యంగా లాగేసుకొని దాన్ని కాంక్రీట్ జంగిల్ చేయాలనుకుంటూ ఈరోజు మొక్కలు ఇచ్చి పర్యావరణ రక్షణ చేయటం అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పే మాటలు చూస్తుంటే.